స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక్క నిమిషం ఒకసారి పోయిన వారం ఎన్నోసారి చిన్నప్పటి నుంచి పాటలు పాడతాం కదా, సమర్పణ సంస్కారానికి ముందు పాట పాడుతున్నప్పుడు 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పిపోయి వంట అయిపోతే 99 గొర్రెలు విడిచిపెట్టి ప్రభు ఒక్క గొర్రె కోసం చేయడు కదా. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి పాడుతున్నాం, కానీ ఆ పాట ఆ వచనము అలా పాడేసరికి నాకు ఎక్కడికో వెళ్ళిపోయాను అనమాట. ప్రభా నీకు వందనాలు. అవును, నువ్వు వెతికి పట్టుకోకపోతే నా కుటుంబం పట్టుకోకపోయాను, ఉండకపోయిందేమో నీలోను. నువ్వు ఎంత మంచి దేవుడు ప్రభు, ఎంత గొప్ప దేవుడు ప్రభు. చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసు, ప్రార్థనకి వెళ్తున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ ఈ వచనం చిన్నప్పటి నుంచి పాడుతున్నాం, కానీ ఈ వచనం ద్వారా దేవుడు నా మాట్లాడంటే నాకు చాలా సంతోషం వచ్చింది, ఒకటి వచ్చింది. ప్రభు నీకు వందనాలు. నువ్వు చేసిన మేలు ప్రభు. ఆ రోజు మేము చాలా ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ ఏదో బాధలో ఉన్నప్పుడు ప్రభు మరి మాస్టర్ గారు మా ఇంటికి పంపించారు. సాయంకాలం ఇలాంటప్పుడు సాయంకాలప్పుడు రవి మోజెస్ గారిని తీసుకుని వచ్చారు. అమ్మ నీకు చెప్పాను కదా చౌదరి గారు అబ్బాయి, అది ఆయన అంత బయట నిలబడి అన్నాడు. ఇప్పుడు చూడలేదు నేను, ఆయన నాకు తెలియదు. రవి తీసుకొచ్చాడు అనమాట. అదిగా మా అబ్బాయి అయితే అన్న రండి లోపలికి రమ్మని పిలిచాను అనమాట. పిలిచి వచ్చి కూర్చొని ఉంటే మంచిగా అవి తాగిన తర్వాత ఏంటమ్మా సంగతులు అలాగే అన్నీ మాట్లాడి అప్పుడు దేవుని గురించి చెప్పి మరి శుక్రవారం ప్రార్థన పెట్టుకుందాం అమ్మా అని అంటే, ఇక్కడే పెట్టండి అయినా పర్వాలేదు అని అన్నప్పుడు చర్చకి వెళ్ళేవాళ్ళం మేము. అంటే ప్రభు చూపించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభు నా కుటుంబంలో, నా మనసులో, నా హృదయంలో, బిడ్డలందరిలో కూడా ప్రార్థన జీవితం ప్రభు ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. తగ్గిపోయిన గొర్రెలాంటి వాళ్ళం అనమాట. ఆయన కనికరించి ఆ కుటుంబాన్ని ఎదురు పట్టుకుని ప్రభు రక్షించారు. కుటుంబం అంతా రక్షింపబడ్డారు. ప్రభు చూపించారు. ఎందుకంటే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారనే వాక్యము నా దేవుడు నా పట్ల నెరవేర్చాడు అనమాట. ఎప్పుడు అదే ప్రార్థన చేసిందని కోసం అంటాడు, మీరు ఎవరినైతే ప్రార్థన చేసుకుంటారో చేర్చుకొని, నేనైతే మాత్రం నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తామని అంటాడు. ఆ వాక్యం పట్టుకుని నేను ఎప్పుడు ప్రార్థన చేసిన, సాక్ష్యం చెప్పిన అదే మాట పట్టుకుని నేను ప్రార్థన చేశాను. ప్రభు నా ప్రార్థన ఆలకించి నన్ను, నా కుటుంబాన్ని, నా ఇంటికి వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభు రక్షణ పొందిన బిడ్డలుగా దేవుడు నాకు ఇచ్చాడంటే అది గొప్ప సాక్ష్యమే. మరి ఆ మాట నాకు మనం గుర్తొచ్చినప్పుడు, సంస్కారం తీసుకున్నప్పుడు ప్రభు ఎంత గొప్ప దేవుడు నాయన. రాజులేని యాజక సమూహంలో కూడా నన్ను చేర్చావు ప్రభు, నీకు వందనాలు. నాకు మా బాబాయ్ కూడా సేవలో ఉన్నారు, మా చిన్న అబ్బాయి కూడా సేవలో ఉన్నాడండి. మరి ఈ రవిని కూడా ప్రభు నేను సమర్పించలేదు, కానీ ఆయన నా సేవకు పిలుచుకున్నారనమాట. సంస్కారం ఇచ్చేటప్పుడు యోహాను సువార్త 6:35 చెప్తాడు కదా, నేనే జీవాహారం అంటున్నాడు యేసు ప్రభు. ఆయనే ఆహారం అన్నాడు. ఆయనే ఆహారం. ఆయనే ఆహారంగా ఎక్కడ పైనుంచి దిగి వచ్చిన ఆహారం ఆయనే జీవాహారంగా వచ్చాడు. అవన్నీ బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకున్నాను. ప్రభు కృప చూపించాడండి, దానికి వందనాలు. మరి అలాగైతే ఇప్పుడు నాకు ఇచ్చిన 10వ మాట, 7వ మాట, నా దేవా అన్నది ఎందుకు చెయ్యి విడిచావని చెప్పేసి యేసు ప్రభు శిలువ మీద ఉండి చాలా కొలక్స్ అయిపోయాడు అనమాట. ఇంక చనిపోయి లాస్ట్ స్థితి అనమాట. రక్తం లేదు, ఏమీ లేదు. మరి చాలా నీరసమైపోయాడు, తిండి లేదు. మరి తెల్లవారుజాము నుంచి మరి 1 గంటగా అయిపోయాడు. అప్పటి నుంచి కూడా దేవుడు చాలా నీరసమైపోయి దాహం అడిగితే కనీసం మనుషులు కొంచెం మంచినీళ్ళన్నీ వేస్తున్నారు, కానీ యేసు ప్రభు నీళ్ళు కూడా ఇవ్వలేదు, చేర్చారు. దాహం కూడా తీరలేదు ఆయనకి. అయితే దేవుడికి సమర్పించుకున్నాడు. ఎందుకంటే సమాప్తం అయిపోయిందని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు తండ్రి చెప్పిన అన్నీ తూచా తప్పకుండా ప్రతిదీ కూడా నెరవేర్చాడు యేసు ప్రభు. ఓర్పు, సహనము, మరి ఆయనకు వచ్చిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు అంటే యేసు ప్రభు విధేయత నేర్చుకుంటే దేవుని కుమారుడు అయ్యండి. మనమెంత విధేయత నేర్చుకోవాలండి. మానవ మార్పులు, తుచ్చమైన బుద్ధులు, మన ఎంత విధేయత నేర్చుకోవాలి. ఆ మాట నన్ను చాలా మరి చెప్పడానికి ప్రభు సహాయం చేశారు. అందుకని మరి ఆయన దేవా నన్ను ఎందుకు చేయబెట్టించమని ఆయన ప్రాణం విడిచిపెట్టాడు అనమాట. ప్రాణం విడిచిపెట్టిన అంటే నాకు ఏమి ఎంతో జరిగాయి అంటే, మరి ఒక మనిషి ఎవరైనా పెద్దోడు మహానుభావుడు పుడితే
మరి ఎంత అని చెప్పుకున్నాం కదండి. మరి యేసుక్రీస్తు పుట్టినప్పుడు పెద్ద నక్షత్రం పుట్టింది, ప్రపంచం అంతా చూసింది. ఈ నక్షత్రం ఏంటి, ఏం జరిగింది, నక్షత్రం ఎందుకు పుట్టిందంటే ఒక మహానుభావుడు గొప్ప రాజు పుడితేనే ఇటువంటి నక్షత్రం పుడుతుందని శాస్త్రులు జ్ఞానులు తెలుసుకుని మహారాజు పుట్టాడని మరి అక్కడి నుంచి ఇప్పుడు అంటే ఇరాన్ అదే అనంటే ఇరాన్ నుంచి ఎరుసలేము మరి 2 సంవత్సరాల వరకు ఎత్తుక్కుంటా వచ్చి యేసుప్రభుని చూశారు కదండి. ఎరుసలేము వచ్చి అప్పుడు యేసుప్రభు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది. ఇప్పుడైతే ఏం జరిగిందంటే ఆయన ఎప్పుడైతే చనిపోయాడో అమ్మటే దేశమంతా చీకటి అయిపోయింది. సూర్యుడు కనపడలేదు, చీకటే. ఆ చీకట్లో తడుగులాడుకుని ఏంటి ఏం జరిగిందంటే ఎవరికి తెలియదు. తర్వాత లేఖనాలు చూసినప్పుడు చెప్తున్నాడు అనమాట. అప్పుడు దేశం అంతా చీకటి అయిపోయిందంట. తర్వాత ఏం జరిగింది, బండలు బద్దలాసిపోయినాయి అంట. పెద్ద కొండలు ఉంటాయి కదండి, అవి బద్దలాసిపోయినాయి, 2 కింద చీలిపోయి పెద్ద కొండలు బండరాయిలు అసలు కథలు. అలాంటివి యేసుప్రభు ఎప్పుడైతే చనిపోయాడో అవి బద్దలాసిపోయినాయి అన్న. దేవాలయం తెర చిరిగిపోయిందంట. తెర అంటే నేను మామూలుగా బట్ట తెర ఏదో అనుకునేదాన్ని, పాస్టర్ గారు చెప్పాను. రాతి కట్టుబడి అంటారు. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి కట్టబడిన స్థలం అది. చిన్న మనిషి ఊరెళ్ళే అందరం ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలోకి అప్పుడు పాత నిబంధన కాలంలో మరి యాజకులు సంవత్సరానికి ఒక్కసారి రక్తం పట్టుకుని బలి రక్తం పట్టుకుని వెళ్ళి అక్కడ దేవునికి యాగం చేసేవారు అనమాట. యాగం చేసి అంతసేపు ఉండాలి, అంతసేపు ఉండి మళ్ళీ వచ్చేసేవారు. వీళ్ళ పరిస్థితి బాగోకుండా ఏమన్నా పాపం ఉన్నదా, లేదా బట్టలు మార్చుకోలేదా, సరిగా లేరా, అక్కడే చనిపోయేవారండి. చనిపోతే ఎవరు వెళ్ళడానికి లేదు, ఎవరు ఎన్నాళ్ళు చనిపోతారు కనుక తాడు కట్టి ఉండేది ఆ డ్రెస్కి. ఆ తాడు పట్టుకుని లోపల బయటకు లాగేసేవారు. అతి పరిశుద్ధంలోకి ఎవరు వెళ్ళడానికి వీలు లేదు. బాగా పరిశుద్ధుడై ఉన్న అతను యాజకుడు అక్కడే మాత్రమే వెళ్ళాలి సంవత్సరానికి ఒకసారి. అలాంటి తెర చిరిగిపడమంటే బద్దలాసిపోయింది. అతి పరిశుద్ధ స్థలము ఏకమైపోయింది. ప్రభు చనిపోయి అటువంటి గొప్ప కార్యాలు జరిగాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే గొప్ప భూకంపం కూడా వచ్చింది. ఆయన చనిపోయినాకే భూకంపం జరిగింది. ఎప్పుడైతే భూకంపం వచ్చిందో సమాధులు తెరబడిపోయి కదిలిపోయి భూమి అంతా తగ్గట్టు కదిలిపోయేసరికి సమాధులు తెరబడి చనిపోయిన వాళ్ళు చాలామంది లేచారంట. పరిశుద్ధులు కనపడ్డారంట. పరిశుద్ధులు అంత గొప్ప దేవుడు అనమాట మన దేవుడు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనల్ని ఎంత ధైర్యమండి. ప్రభు చూపించి కృపను బట్టి మనల్ని రక్షించుకున్నాడు ఆయన. ఇంకా అనేక మంది రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు, కానీ దేవుడు అందరినీ రక్షిస్తాడు. ఆయన వచ్చేసరికి యేసుప్రభు అంటే తెలియ మరి ఎవ్వరు ఉండకూడదని దేవుడు చెప్తున్నాం కనుక ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాము మనం కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన కొరకు మరి మన సమస్తం ఆయన విడిచిపెట్టి సమాప్తం చేశాడు. దేవుడి దగ్గర అన్ని తండ్రి చెప్పిన అన్నీ చేశాడు, ఏది కూడా విడిచిపెట్టలేదు. తండ్రికి విధేయుడిగా ఉన్నాడు. ప్రభు కృప చూపించాడు. ఇంకా అనేక మందికి మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరికీ కూడా దేవుని గురించి చెప్పి వాళ్ళు కూడా దేవుని ఎక్కడ మన దేవుని గొప్ప కార్యాలు ఇవ్వనమాట. చీకటి అయిపోయిందంటే మరి 3 గంటల వరకు చీకటి అయిపోయిందండి. దేశమంతా ప్రపంచమంతా చీకటి అయిపోయింది. అప్పుడు మనం లేదు కదండి. చాలామంది చూశారు. దేవుడు రాయించాడు అనమాట. ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకుని ఆయన చేసిన త్యాగం మరి మరణ పునరుద్ధారాలు జ్ఞాపకం చేసుకోమంటారు. ఎక్కువ మన సంస్కారం ఇచ్చేటప్పుడు ఎప్పుడు మర్చిపోకుండా ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన లోబడి ఉంటే యేసుప్రభు తండ్రికి ఏ విధంగా లోబడి ఉన్నాడు ఆయన్ని మనం లోబడి ఉంటే ప్రభు కృప చూపిస్తాడు. ఆకాశము సూర్యుడు కనపడలేదంటే సూర్యుడు చాటుకి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకు దుఃఖము, సృష్టికర్తే చనిపోయాడంటే ఏముంది ఇంకని చెప్పేసి సృష్టి యావత్తు ఆయనకి లోపడిపోయి ఆయన స్తుతించింది. మనం కూడా నిత్యం ఆయన స్తుతిస్తూ ఆయన చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ జీవించాలని. ఎప్పుడు అనుకుంటామో మనకు తెలియదు, మరుక్షణం ఏమవుతుందో మనకు తెలియదు. కానీ నిత్యం ఆయన స్తుతి చెల్లిస్తూ మనం భద్రంగా ఉండి పాపాన్ని అంటకుండా ప్రభు విజయాన్ని చూపించి విధేయులుగా ఉండాలని మేము అందుకో మన దేవుడు చిన్న మాట దీవించిన బాబా.